ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులందరికీ సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. సంతమాగులూరు మండలం వెల్లల చెరువులో నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను మంత్రి ప్రారంభించారు. మన మక్కినారపాలెంలో నెక్స్ట్ మక్కినారపాలెం కొమ్మాలపాడులో కూడా 500 సైకిల్ అడిగాను. అది కూడా ఈ నెల చివరిలో చేస్తాను. అట్లనే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని తరగతుల పిల్లలకి ఖచ్చితంగా, ఎందుకంటే స్కూల్ నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావడానికి నడిచి వస్తుంటారు, అలసిపోతూ ఉంటారు. పిల్లలకి అందరికీ కూడా సైకిల్ ఇవ్వాలి. గతంలో మన ప్రభుత్వం ఇచ్చింది ఒకసారి. ఇప్పుడు నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి అందరూ హై స్కూల్లో చదువుకుంటున్న పిల్లల్ని ప్రోత్సహించాలనే దానికోసం ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది కాకుండా ప్రభుత్వం అయితే తల్లికి వందనం పేరుతోటి చాలా పెద్ద ఎత్తున డబ్బులు అకౌంట్స్ పిల్లలు మా చదువుకోవాలనే ఉద్దేశంతో 13,000 రూపాయలు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా సరే పిల్లల తల్లులకు అందరూ కూడా అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. ప్రభుత్వంతో పాటు మన కాన్స్టిట్యున్సీలో ఎన్ని సంవత్సరాల నుంచో నాకు ఓట్లేసి ఆదరిస్తున్న పిల్లల తల్లిదండ్రులు కూడా మనం కూడా పిల్లలకు ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే గ్రామాల్లో చేస్తుంటాం కానీ పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టాం. దానికి చాలా మంది సపోర్ట్ చేశారు. నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, చాలా మంది ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది, చాలా మంది వ్యాపారవేత్తలు సపోర్ట్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. మనం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. వికలాంగులు స్కూటర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కొంతమంది తోపుడు బండ్ల ద్వారా బతుకుతారంటే వాళ్ళకి తోపుడు బండ్లు దాదాపు ఇప్పటికి 200 మందికి తోపుడు బండ్లు ఇచ్చే కార్యక్రమం చేసాం. ఇట్లాంటివన్నీ కూడా నాకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, మన అసిస్ట్ వాళ్ళు కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ మన దగ్గరికి ఏదో పని మీద వస్తుంటారు. మేము కూడా మీ దాంట్లో